ప్రియమైన దేవుని జనాంగమా, భూలోక నివాసులారా, దేవునితో ఎన్నుకోబడిన ప్రజలారా, దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగమా, అఘనమైన దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకొచ్చి ఆ దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఆయన ప్రజలకి ఆయన ఏవైతే సూచనలు ఇచ్చారో ఆ ప్రతి విషయాన్ని దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఆయన ప్రతిష్ఠిత జనాంగానికి, ఆయన జనులందరికీ చెప్పాలని నా హృదయాభిలాష. మీ అందరూ ప్రతి మాటని స్వీకరించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే దేవుడు ఆయన మన ప్రజలందరినీ ఏకంగా సృష్టించిన దేవుడు అన్నమాట. మనందరినీ ఏకరీతిగా సృష్టించాడు. అందరినీ, భూలోక నివాసులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, అందరినీ ఒకే రీతిగా సృష్టించిన దేవాతి దేవుడు, అందరినీ ఏకరీతిగానే ప్రేమిస్తున్న దేవాతి దేవుడు. ఆయన యొక్క ప్రేమని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క చూడండి, ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపం అంటే ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి కులం లేదు, దేవునికి మతం లేదు. ఆయనకి చూడండి, అందరిలో ప్రతి వ్యక్తిలో ఆయన జీవాన్ని, ఆయన జీవవాయువుని ఊదాడు. చూడండి, ప్రతి మనిషిలో రక్తం ఎర్రగానే ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి జీవించటం కోసమే ఆహారం తీసుకుంటాం. అందరం తీసుకునేది ఆహారమే. కొందరు ధనికులు ఒక రకంగా, పేదలు ఒక రకంగా, వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. అందరిలో ఒకటే రక్తము. ఆ రక్తంలో అందరిలో ఉండేది కూడా హిమోగ్లోబినే. అందరి రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందన్నమాట. అలాగ సృష్టించాడు దేవుడు. కానీ మనుషులో ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుని ప్రేమని వ్యతిరేకిస్తూ ఉన్నాం, తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. కొన్ని విషయాలలో దేవుని ప్రేమని మనం అపార్థం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనందరి మీద ఉందన్నమాట. ఆయన ప్రేమని, ఆయన యొక్క ప్రేమ సత్యాన్ని భూలోకానికి మనం అందరం చాటి చెప్పే ఒక వీర సైనికుల్లాగా ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న సైనికులం అంట మనం. ఆయన ఏర్పరచుకున్న జనాంగం సైనికులం. అందుకని చూడండి, సైనికులు పోరాడేది ఎవరితోనంట? మన యుద్ధోపకరణాలన్నీ ఏంటి అంట? ప్రేమపూర్వకమైనవి అన్నమాట. అహింసాయుత పోరాటం, ప్రేమ. అందరితో మనం మాటలు అనిపించుకుంటూ ఉంటాం. నిందలు, అవమానాలు, అందరితో ఎన్నో నిందలు చూడండి, ఎన్నో తృణీకారాలు, చీత్కారాలు, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమ మనందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉండి మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు అన్నమాట. మనకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆయన చూపిస్తున్న ఆదరణ మనందరినీ సజీవులుగా, క్షేమంగా ఉంచగలుగుతుంది అన్నమాట. మనుషుల దృష్టిలో మనం తృణీకరించబడిన వాళ్ళమే, కానీ దేవుని దృష్టిలో మనము విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, ఎంతో గొప్పవాళ్ళం, దేవుని యొక్క బహుమానాలం అంట. మనం అంత ప్రేమిస్తున్న దేవాతి దేవుని వైపు మనం అందరం చూద్దాం. ఆయన సత్య మార్గాన్ని, ఆయన ప్రేమని ఈ భూలోకానికి ప్రచురించే ఒక యుద్ధ సాధనాలుగా, ఉపకరణాలుగా మనందరం వాడబడదాం. చూడండి, అపోస్తులు 12 మంది అపోస్తులు బూదిగంతాల వరకు వెళ్ళి, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి బూదిగంతాల వరకు వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని, ఆయన యొక్క మార్గాన్ని ప్రకటిస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు గురి అయి కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి హతసాక్షులుగా మరణించి ఇప్పటికీ కూడా వాళ్ళ జీవిత సాక్ష్యాలు సజీవంగా మనందరినీ ఒక మంచి మార్గంలో, మోక్షానికి వెళ్ళే మార్గంలో మనల్ని అందరినీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాయి ఆ సజీవ సాక్ష్యాలు. అందుకని మనం కూడా దేవుని యొక్క ప్రేమని
ప్రచురించే వాళ్ళంగా ఉందాం. దేవుడి యొక్క ప్రేమని రుజువు చేసే వాళ్ళంగా ఉందాం. ఒకరినొకరు దూషించుకోకుండా అందరం ఒకరి తప్పులు ఒకరు మన్నించుకుంటా ఒకరికొకరు విధేయత చూపిస్తూ ఉందాం. సైనికుల్లాగా యుద్ధాన్ని కొనసాగిద్దాం. మన యుద్ధం సాతానుతోనే. మా దేవుని జనాంగమైన మనం ఒకరికొకరు దూషించుకోవడం, హింసించుకోవడం, ఒకరినొకరు అవమానించుకునే వాళ్ళంగా మనం ఉండకుండా ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ మనందరినీ ఏళ్తా ఉందన్నమాట. ఆయన సత్యం. అందుకని దేవుడు ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను కాక ఒకరికొకరు యోగ్యులని ఎంచుకొనుచు వినయ విధేయత కలవారై ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుందాం. అంతేగాని నేను గొప్ప, నా సంఘం గొప్ప, నా మినిస్ట్రీ గొప్ప కాదు, కానీ అందరం దేవుణ్ణి గొప్ప చేసేవారంగా ఉందాం. అందరికంటే ఘనమైన వాడు దేవుడు ఒక్కడే. మనంతా మనుషులం అన్నమాట. మన మనుష్య స్వభావాలు వేరు. మన ఎంత భూలోక సంబంధమైన స్వభావం కలిగి ఉన్నాం. అందుకని ఎంతమంది మనల్ని దూషించినా సరే మనం ధన్యులం అన్నమాట. మనం ధన్యులం, దేవుని చేత ధన్యకరమైన పిలుపుకి పిలువబడిన వ్యక్తులు అంట మనం. అందుకని ఎన్ని మాటలు అన్నా సరే మనం ఓర్పు కలిగి ఉందాం, సహనం కలిగి ఉందాం. మనల్ని నిందించు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే మనల్ని శత్రువుగా భావిస్తారో వాళ్ళని మనం హృదయంలో ప్రేమిద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో చూడండి, దేవుడు యేసయ్య శత్రువుని ప్రేమించాడు. ఆయన సిలువేసినప్పుడు పిలాతు అడుగుతాడనమాట, వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతున్నారు, నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వేం మాట్లాడతావు? నీ సమాధానం ఏంటి? దేవుడు ఒక్క మాటకు కూడా ఉత్తరం ఇవ్వలేదన్నమాట. అందరూ ఆయన జనాంగాలే, ఆయన స్వజనులే ఆయన్ని దూషించారు, కొరడాలతో కొట్టారు. చూడండి, ఆయన బట్టలన్నీ వాళ్ళందరూ పంచుకున్నారు, ఉమ్మివేశారు. అయినా కూడా ఆయన ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. మన పాపాలను ఈరోజు క్షమిస్తా మన కోసం ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఆ ప్రేమని మనం నిర్లక్ష్యం చేయకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు కలిగి ఉందాం. నీ పొరుగువానికి మనం ఏదైనా విషయంలో అప్పున్నామంటే అది మనం వాళ్ళని ప్రేమించడానికే. వాళ్ళని మనం ఒకరినొకరు ప్రేమించే విషయంలోనే. అట్లా అందరం ఒకరినొకరు దూషించుకోవటం కాకుండా దేవుని యొక్క ప్రేమని ఒక క్రీస్తు సైనికుల్లాగా, దేవుని ప్రేమని రుజువు చేసే క్రీస్తు సైనికుల్లాగా. ఆనాడు ఎరికో గోడలు 7 రోజులు ప్రార్థించి చూడండి, దేవుని మీద విశ్వాసంతో ప్రార్థించి ఎరికో గోడల్లాంటి ఆ భయంకరమైన బలమైన ఆ సాతాన్ని కూడా ప్రేమతో ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నట్లుగా మనం కూడా ఈ లోకంలో వస్తున్న అనేక సమస్యలని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమతో మనం అన్నిటినీ జయించగలం, ప్రేమతో మనం అన్నిటినీ సహించగలం. ఆ ఓర్పుని, ఆ సహనాన్ని, ఆ ప్రేమని దేవుడు ఈరోజు మీలో, నాలో, మనందరిలో ఆయన ప్రేమని మన హృదయాలలో నిలిపి మనందరినీ ఒక శ్రేష్టమైన మార్గానికి, ఆ మోక్ష మార్గానికి నడిపించే ఒక సారథిలాగా దేవుడు మనల్ని ఈరోజు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన అందరికీ షేర్ చేయండి. ఆమెన్.